ప్రోటోఆస్ట్రాయిడ్ తర్వాత నెక్స్ట్ జాతి వచ్చేసి మంగోలాయిడ్ జాతి. మంగోలాయిడ్ జాతి గురించి ఒక్కసారి చూడండి. మంగోలాయిడ్ జాతి, మంగోలాయిడ్ జాతి ఏ విధంగా ఉంది? మరి మంగోలాయిడ్ జాతిని మనము బిఎస్ గుహ ప్రకారము ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే పేలియో మంగలాయిడ్లో ఒకటి, పేలియో మంగలాయిడ్స్ అని చెప్పేసి ఒకటి, తర్వాత టిబెటో మంగలాయిడ్స్ అని చెప్పేసి ఒకటి. వాళ్ళు జస్ట్ సిమిలర్గానే ఉన్నప్పటికీ పేలియో మంగలాయిడ్స్ అనేవారు ఇప్పుడు కాశ్మీర్ నుండి అస్సాం వైపు ఉన్న ప్రాంతాలలో, ఈ టిబెటో మంగలాయిడ్స్ వచ్చేసి మనకు సిక్కింలో, భూటాన్లో కనిపించే వాళ్ళు. కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఫిజికల్ ఫీచర్స్లలో, కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటారు. కానీ పేలియో మంగలాయిడ్, టిబెటో మంగలాయిడ్ అని చెప్పేసి మంగోలాయిడ్స్ గురించి చెప్పుకుంటా. ఈ మంగోలాయిడ్స్లలో మంగోలాయిడ్స్ రేస్ ఇన్ ఇండియా. బ్లాక్గా అయితే కనిపించట్లేరు మీకు. ఈ మ్యాప్లో చూసినట్లయితే ఇమేజెస్లలో బ్లాక్గా కూడా కనిపించట్లేరు. ఓకే, ఎలా కనిపిస్తున్నారు? బ్లాక్గా కూడా కనిపించట్లేరు. బ్రౌనిష్ కలర్లో ఉన్నారు, లైట్ ఎల్లో కలర్లో ఉన్నారు. నాట్యం ఆడుతున్నట్లుగా ఇక్కడ ఈ స్త్రీలు అందరూ డ్యాన్స్ చేస్తున్నట్టు ఇక్కడ ఈ అమ్మ వాళ్ళు నవ్వుతున్నారు. మంగోలాయిడ్ పీపుల్. ఈ మంగోలాయిడ్ పీపుల్ వచ్చేసి మొత్తం ఎంజాయ్గానే కనిపిస్తున్నారు. ఏ పిక్చర్స్లో చూసినా కానీ మంగోలాయిడ్ ఫేస్ వచ్చేసి మంగోలాయిడ్ ఫేస్. ఈ చిన్ని కూడా మన మంగోలాయిడ్సే. రైట్. మంగోలాయిడ్స్ గురించి చెప్పుకుంటున్నాము. మంగోలాయిడ్స్ గురించి మనం ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా సంప్రదాయ వస్త్రాలతోని రెడీ అయిండ్లు ఈ మంగోలాయిడ్స్. ఇంకా మంగోలాయిడ్స్ కా ఫోటో కిధర్ హై బేటా? మంగోలాయిడ్స్. రైట్. ఒకసారి ఇగో పేలియో మంగలాయిడ్స్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. పేలియో మంగలాయిడ్స్ ఇక్కడ ఎక్కడి నుండి ఎక్కడి వరకు చూసినా ఈ కాశ్మీర్ నుండి అస్సాం వైపు ఉన్న ప్రాంతాల్లో చూపిస్తున్నాము. ఇక్కడ టిబెటో మంగలాయిడ్స్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. టిబెటో మంగలాయిడ్స్ వచ్చేసి టిబెటో మంగలాయిడ్స్, ఇక్కడ పేలియో మంగలాయిడ్స్ అని చెప్పేసి సూచిస్తున్నాము. ఇందాక చెప్పిన ఆస్ట్రోలాయిడ్స్, ప్రోటో ఆస్ట్రాయిడ్స్ వచ్చేసి మధ్య భారతదేశంలో ఇక్కడ నేను టచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. నీగ్రిటోస్ వచ్చేసి నీగ్రిటోస్ ఇక్కడ మనం సౌత్ ఇండియాలో అండమాన్ నికోబార్ దీవులలో ఎక్కువగా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా చెప్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అని చెప్పుకున్నాం. నీగ్రిటోస్ ద్రవిడియన్ జాతి కూడా ఇక్కడ సౌత్ ఇండియాలో ఉంటుంది. సౌత్ ఇండియాలో మళ్ళీ ద్రవిడల గురించి వచ్చినప్పుడు చెప్పుకుంటాము. రైట్. ద్రవిడల గురించి వచ్చినప్పుడు దీని గురించి కూడా చెప్తాం మనము. ద్రవిడలకు సంబంధించి మరి ఈ మంగలాయిడ్స్కి సంబంధించి రైట్ విన్నారు కదా. ఇప్పుడు వీటి ఫేస్ గురించి ఒక్కసారి చూద్దాం. ఫేసెస్ పరంగా చూసినట్లయితే ఇమేజెస్ పరంగా మంగలాయిడ్స్ జాతి. రైట్. ఏ విధంగా ఉన్నారు ఒక్కసారి చూడండి. భారతదేశానికి వచ్చి స్థిరపడ్డ వారిలో చివరి వారు వీరు. భారతదేశానికి దే కేమ్ టు ఇండియా అండ్ దే ఫైనల్లీ సెటిల్. బట్ ఫస్ట్ వచ్చేసి ఎవరన్నాం? నిగ్రిటోలు అన్నాము. సెకండ్ ప్రోటో ఆస్ట్రాయిడ్స్ అన్నారు. చివరిగా ఎవరు? ఈ మంగోలాయిడ్స్ స్థిరపడ్డారు. వీళ్ళు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఇందాక చెప్పినట్లు కాశ్మీర్ నుండి అస్సాం వరకు హిమాలయ పర్వత ప్రాంతాలలో, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఉన్నారు. ఈశాన్య భారతదేశంలో ఉన్నారు.
అంతేగాకుండా కింద దక్షిణంలో ఉన్న నికోబార్ దీవులలో కూడా ఉన్నారు. అండమానీస్ కాకుండా ఇందాకేం చెప్పినాము, అండమానీస్ అంటే దేంట్లో చెప్పినాం, పొరోటో ఆస్ట్రాయిడ్లో చెప్పినాం. కానీ ఇక్కడ నికోబారిస్ గురించి చెప్తున్నాం. నికోబార్ దీవులలో ఉన్న వాళ్ళల్లో అండమానీస్ అంటే ఎక్కడ చెప్పినాం, పొరోటో ఆస్ట్రాయిడ్లో చెప్పలేదు, నీగ్రిటోస్లలో చెప్పినాం. మరి ఈ నికోబార్లో ఉన్నటువంటి ఒక 2 ఇంపార్టెంట్ జాతులు కూడా ఉన్నారు. వాళ్ళే షాంపెయిన్స్ అండ్ నికోబారిస్. షాంపెయిన్ అంటే కొందరు వైన్ లాగా తాగుతారు, అది కాదు. ఈ షాంపెయిన్ అనేది తెగ పేరు. షాంపెయిన్ అనే తెగ, నికోబారిస్ అనే తెగ కూడా నికోబారిస్. రైట్. వీరి యొక్క శరీరం మీద, ముఖం మీద రోమాలు అంతగా కనిపించవు. స్పార్సీ ఉంటాయి. స్పార్సీ హెయిర్ అనేది ఉంటుంది. ముఖం మీద, శరీరం మీద బాడీ మీద అంతగా రోమాలు కనిపించవు. తల మీద అనట్లేదు, ఈ ఫేస్ మీద, ముఖం మీద అంతగా కనిపించవు అని చెప్పేసి చెప్పవచ్చు. మరి కొందరు టిబెటో హిమాలయాడ్లో మాత్రం ఏం చేస్తుందంటే హెయిరీ బాడీ ఉంటుంది. టిబెటో మంగలాయిడ్స్లలో మాత్రం బాడీ హెయిరీగా ఉంటుంది. అయితే కళ్ళు చిన్నగా, ఆబ్లిక్ ఐస్ అంటారు. ఆబ్లిక్ ఐస్, కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి, ఏటవాలుగా ఉంటాయి. పై కనురెప్ప ముడత పడి ఉంటుంది. దీన్ని ఎపికాంతిక్ ముడత అంటారు. పై కనురెప్ప వచ్చేసి ఇలా విధంగా ముడత పడి ఉంటుంది. అయితే పై కనురెప్ప ఎపికాంతిక్ ఇలా ముడత పడి ఉండని ఎపికాంతిక్. చిన్న కళ్ళు ఉంటాయి, చిన్న కళ్ళు ఆబ్లిక్ ఐస్ అని చెప్పేసి అంటున్నాము. చిన్న కళ్ళు ఉంటాయి. అయితే శరీరం రంగు వచ్చేసి పసుపు కలర్లో ఉంటుంది అని చెప్పవచ్చు. మరి అందులోనే పసుపు రంగులో ఉన్న వాళ్ళు వచ్చేసి ఎక్కడ కనిపిస్తున్నారు, టిబెటో మంగలాయిడ్లో కనిపిస్తున్నారు. తర్వాత లైట్ బ్రౌన్ కలర్లో ఉన్న వాళ్ళు ఈ హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తున్నారు, పేలియో మంగలాయిడ్లలో కనిపిస్తున్నారు. లైట్ బ్రౌన్ వచ్చేసి పేలియో మంగలాయిడ్. ఓవరాల్గా అడిగితే పసుపు కలర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, పసుపు రంగులో ఉంటుంది. ఈ తల అనేది గుండ్రంగానే ఉంది. తల అనేది ఏ విధంగా ఉంది, గుండ్రంగా ఉంది. తల గుండ్రంగానే ఉంది. ఇది వీరికి సంబంధించిన లక్షణాలలో ఒక్కొక్కరి గురించి మళ్ళీ ఇప్పుడు మనము చెప్తున్నాము. అందులో ఏమేం చెప్తున్నాం మనము అంటే, వీరి యొక్క శరీరము యొక్క హైట్ వచ్చేసి ఓకే మధ్యస్థంగానే ఉంది. హైట్ వచ్చేసి కళ్ళు వచ్చేసి చాలా చిన్నవిగా ఉన్నాయి. ఈ కనుబొమ్మల మీద ఉన్న పై కనుబొమ్మ యొక్క ముడతను కొద్దిగా ఎపికాంతిక్ ముడత అని చెప్పేసి అంటున్నారు. ఎపికాంతిక్ ముడత అని చెప్పేసి అంటున్నాము. ఎపికాంతిక్ ముడత అని చెప్పి చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎపికాంతిక్ ముడత అనేది ఉంది. రైట్. ఒక్కొక్కరి గురించి మళ్ళీ మనం ఇప్పుడు దీని గురించి చూస్తున్నాం. మంగోలైడ్స్ భారతదేశానికి వచ్చి చివరిగా స్థిరపడ్డారని చెప్పేసి చెప్పినాము. చివరగా స్థిరపడినారు. ఇది అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పినాం వీరి గురించి, వీరు ఎలాంటి కలర్లో ఉన్నారని చెప్పినాము, పసుపు వర్ణంలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నాం. పసుపు రంగులో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాం. పసుపు రంగులో అయిందా? తర్వాత మనం వీరిని 2 రకాలుగా, ఎవరిని, ఈ మంగోలాయిడ్స్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి పేలియో మంగలాయిడ్స్, 2 టిబెటో మంగలాయిడ్స్ అని చెప్పేసి వర్గీకరించవచ్చు. టిబెటో మంగలాయిడ్స్ మరియు పేలియో మంగలాయిడ్స్ గురించి ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటున్నాము. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వీరి యొక్క హెయిర్ వచ్చేసి చాలా పొడవైన
వెంట్రుకలు, లాంగ్ హెయిర్ కలిగి ఉంటారు. శరీరం పైన తక్కువ వెంట్రుకలు కలిగి ఉంటారు. తక్కువ వెంట్రుకలు శరీరం పైన అన్నది వేరు, దీనికి వేరు. తర్వాత గుండ్రని తల కలిగి ఉన్నారు. గుండ్రని తల అనేది కలిగి ఉన్నారు. తర్వాత గుండ్రని తల కలిగి ఉన్నారు. అయితే లాంగ్ హెడెడ్ అండ్ రౌండ్ హెడెడ్ అని చెప్పొచ్చు. హిమాలయాల్లోని ఎక్కడ కాశ్మీర్ లోయలో నుంచి హిమాలయాలలో ముఖ్యంగా ఈ కాశ్మీర్ నుండి అస్సాం వరకు ఉన్న ఈ మంగోలాయిడ్ తెగ దేనికి సంబంధించింది? పాలియో మంగలాయిడ్కి సంబంధించింది. అయితే మధ్యస్థంగా ఉంటారు. ఎత్తు వచ్చేసి మధ్యస్థంగా ఉంటారు. మరీ ఆరియన్స్ లాగా హైట్ ఉండకుండా మధ్యస్థంగా ఎత్తు కలిగి ఉన్నారు. మధ్యస్థంగా ఎత్తు అనేది కలిగి ఉన్నారు. ఎత్తు వచ్చేసి మధ్యస్థంగా కలిగి ఉన్నారు అని చెప్పవచ్చు. లైట్ బ్రౌన్ మరియు మీడియం నోస్, ముక్కు చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియంగా ఉంది. తర్వాత స్పార్సీ బాడీ హెయిర్, తక్కువగా వెంట్రుకలు అనేటి శరీరం మీద కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టిబెటో మంగలాయిడ్లలో చూసినట్లయితే మళ్ళీ ఈ టిబెటో మంగలాయిడ్లలో ఇంకా ఏంటంటే ఎక్కువగా సిక్కిం మరియు భూటాన్లో ఉంటారు. వీరు సిక్కిం మరియు భూటాన్ ప్రాంతంలో కనిపిస్తున్నారు. సిక్కిం భూటాన్ ప్రాంతంలో కనిపిస్తున్నారు. తర్వాత ఓవరాల్గా ఇంకా మంగలాయిడ్స్లలో మనము జర్నలిస్ట్గా చెప్పుకున్నప్పుడు ఏమన్నాం? నికోబార్లో కూడా కనిపిస్తున్నారని చెప్పినాం. నికోబార్లోని ఏమన్నాము? షాంపెయిన్స్ కూడా దీనికి షాంపెయిన్స్ ఆఫ్ నికోబార్ అండ్ నికోబారీస్ కూడా ఉదాహరణగా చెప్పినాము. ఓకే, ఆ తర్వాత ఈ టిబెటో మంగలాయిడ్స్ గురించి చెప్పినట్లయితే వీళ్ళు లాంగ్ హైట్ ఉంటారు. వీరితోని కంపేర్ చేస్తే పేలియో మంగలాయిడ్తో కంపేర్ చేస్తే కొద్దిగా పొడవైన, కొద్దిగా ఎత్తుగా ఉంటారు. పసుపు వర్ణంలో ఉంటారు. వీరేమో బ్రౌనిష్ కలర్లో ఉన్నారు. వీరేమో పసుపు వర్ణంలో శరీర ఆకృతి అనేది ఉంది, శరీరం యొక్క కలర్ అనేది ఉంది. ఆ తర్వాత ఇంకొక చూసినట్లయితే శరీరం పైన వెంట్రుకలు ఉంటాయి. వీరికి మాత్రం వెంట్రుకలు లేవు అని చెప్పినాం. ఇక్కడ వెంట్రుకలు ఒత్తుగానే ఉంటాయని చెప్పేసి చెప్పవచ్చు, ఉన్నాయి. ఇది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్తో సహా చెప్పుకున్నాము. రైట్, ఇది వచ్చేసి మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్లు కళ్ళు చిన్నగా ఉన్నాయి, కళ్ళు చిన్నగా ఉన్నాయి. కంటిపైన ఉన్న ముడత ఏ విధంగా ఉంది? ఎపికాంతిక్ ముడతగా ఉంది. ఓకే, మీకు ఇన్నిసార్లు వినడం వల్ల, ఇమేజెస్తో చెప్పడం వల్ల మీ మైండ్లో ముద్రించబడి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. 100% ఐ థింక్ యూ హ్యావ్ సేవ్డ్ ఇన్ యువర్ మెమొరీ పర్ఫెక్ట్లీ. ఎందుకంటే ఇంత ఎక్కువ సార్లు ఇంతగా ఇమేజ్ చూసి మీకోసం ఇంత టైం ఇచ్చి చెప్పడం అనేది జరుగుతుంది. మళ్ళీ మీరు చదువుకోవాల్సిన అవసరం లేకుండా. నెక్స్ట్ వచ్చేసి మెడిటరేనియన్లు లేదా ద్రవిడియన్ల గురించి చెప్పుకుంటాం. మెడిటరేనియన్లో కూడా మళ్ళీ 3 రకాలు ఉంటారు. బిఎస్ గుహ యొక్క 4వ వర్గీకరణ. పేలియో మెడిటరేనియన్స్. నెక్స్ట్ వచ్చేసి మెడిటరేనియన్లు. నెక్స్ట్ వచ్చేసి ఓరియంటల్ మెడిటరేనియన్స్ అని చెప్పేసి మనము వాళ్ళు ఉండే నివాస స్థానాలు, వారి యొక్క శారీరక లక్షణాలు ఆధారంగా 3 రకాలుగా చెప్పవచ్చు.
చెప్పవచ్చు. దీంట్లల్లో మనం చూసినట్లయితే ఈ మెడిటరేనియన్‌లో వీరు ఆర్యులు రావడానికంటే ముందే భారతదేశంలో వచ్చి ఉన్నారు. ఆర్యులు రావడానికంటే ముందే భారతదేశంలో వచ్చి స్థిరపడి ఉన్నారు ఈ మెడిటరేనియన్‌లు. మెడిటరేనియన్ ట్రైబ్స్. మెడిటరేనియన్ ట్రైబ్ ఇన్ ఇండియా. ట్రైబ్ ఇన్ ఇండియా. జస్ట్ ఒక్కసారి ఒక గ్లాన్స్ చూడండి. మెడిటరేనియన్ ట్రైబ్స్ ఇన్ ఇండియాలో మనము ఎవరు కనిపిస్తున్నారు? ఇమేజెస్. గో టు ఇమేజెస్. వీరు మెడిటరేనియన్స్. మేజర్ ట్రైబ్స్‌లలో మెడిటరేనియన్ ట్రైబ్. అరెరెరే! ఈ అమ్మ వాళ్ళైతే ముఖం మీద మొత్తం బొట్టు లాంటివి. ఈ మెడిటరేనియన్ అమ్మ వాళ్ళు ముఖం మీద వారి సంప్రదాయానికి సంబంధించిన ఇట్లా బొట్లు ఇలాంటివి పచ్చబొట్టు ఇలాంటివి పచ్చబొట్లు పొడిపించుకున్నారు. నెక్స్ట్ ఈ మెడిటరేనియన్‌లో చూసినట్లయితే విలేజెస్‌లోని జాత్ ట్రైబ్స్‌లోని మెడిటరేనియన్స్. ఇక్కడ సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉన్న మెడిటరేనియన్స్.